మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి యూపీఎస్సీ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పిఎస్సీ నిర్వహణ ఎలా ఉందో అధ్యయనం చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. సో మొత్తంగా రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఎలా ఉండాలి, అదేవిధంగా ఉద్యోగాల నియామకంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే అంశాలపై మాట్లాడేందుకు కొంతమంది ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినటువంటి నిరుద్యోగులు మనతో ఉన్నారు. గతంలో జరిగినటువంటి తప్పిదాలేంటి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, సలహాలు సూచనలు వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం. సో చెప్పండి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి టీఎస్పీఎస్సీలో చాలా అవకతవకలు జరిగాయి అనేటువంటి ఒక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు గతంలో సభ్యుల నియామకం అనేది తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో అప్పుడు ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ బోర్డు పూర్తి అవగాహన లేకుండా, అసలు రాష్ట్రంలో ఎన్ని డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని పూర్తి వివరణ లెక్కలు తీయకుండా, ఇష్టానుసారంగా ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి లేకుండా నోటిఫికేషన్స్ ఇచ్చిండ్రు. ఒక్కొక్క నోటిఫికేషన్స్కి కనీసం 3 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 నెలలు గ్యాప్ ఇవ్వాలి ఎగ్జామ్కి. అలాంటి చాలా ఉద్యోగ ఖాళీలు చాలా ఉన్నాయి ప్రతి మన ప్రభుత్వ శాఖలలో. కానీ అందులో మరి ఉదాహరణకి 100 ఖాళీలు ఉంటే ఒక 50 ఇవ్వడం, 40 ఇవ్వడము, దానికి కూడా ఎగ్జామ్ సరిగా నిర్వర్తించకపోవడము అట్లా చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం, వచ్చిన కొత్త ప్రభుత్వం ఏం చేయాలి అంటే, ప్రభుత్వ శాఖలో ఉన్న పూర్తి ఖాళీ వివరణ తీసి ఒక్కొక్క ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క ఎగ్జామ్కి 3 నెలలు గ్యాప్ ఇవ్వాలి. దాన్ని చూసుకుంటూ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఈ శాఖలలో, ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయగలరని మా నిరుద్యోగుల తరపున కోరుతున్నాము. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీలో ప్రక్షాళన చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సో మొత్తంగా అయితే టీఎస్పీఎస్సీ ఆరోపణలతో పాటుగా ఏదైతే నియామకాలకు సంబంధించి సభ్యులపైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి, ఆ మొత్తం సభ్యుల రాజకీయ నేతల జోక్యం ఎక్కువైనటువంటి గత ప్రభుత్వ హయాంలో వచ్చింది, వీటిపైన మీరేమంటారు? ఈరోజు మనం చూస్తున్నది మాత్రం ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి చైర్మన్గా ఆ సభ్యులు మాత్రం అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించి పేపర్ లీకేజ్ మాత్రం అందరం చూసిందే. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యోగమైనటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్లు కూడా చాలా నిర్లక్ష్యంగా చేసి గ్రూప్ 1 అని ఉద్యోగాన్ని ఎగ్జామ్ పెట్టే ఎగ్జామ్ కూడా 2 సార్లు లీకేజ్ కావడం కావచ్చు, ఓఎంఆర్ షీట్లు ఎక్కువ రావడం కావచ్చు, బయోమెట్రిక్ తీసుకోకపోవడం కావచ్చు, ఇవన్నీ ఇంతకుముందు ఉన్న టీఎస్పీఎస్సీ బోర్డు అనేది చాలా తప్పిదాలు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది. ఇకనైనా ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రక్షాళన చేసే కొత్త బోర్డు అయినా ఎలాంటి రాజకీయ నాయకులకు సంబంధం లేని వాళ్ళని కాకుండా మంచి మేధావులను తీసుకొచ్చి సభ్యులుగా నియమించి ఈ లక్షలాది మంది నిరుద్యోగులకు అందరికీ న్యాయం జరగాల మంచి ఒక బోర్డును ఏర్పాటు చేసి ఎగ్జామ్లు అన్నింటినీ ఒక క్రమశిక్షణగా పెట్టాలని మా నిరుద్యోగులందరి తరఫున కోరుకుంటున్నాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ఏదైతే ఒక కమిటీ వేయాలి, మొత్తంగా అధ్యయనం చేసిన తర్వాత దానికి సంబంధించి ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో మీరు దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? నేను దీన్ని స్వాగతిస్తున్నాను. కొత్త బోర్డు, కొత్త చైర్మన్ అన్ని నియమించి ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నారు అంటే జాబ్ ఎలక్షన్ ఓరియంటెడ్లోనే ఇస్తున్నారు. అలా కాకుండా ప్రతి సంవత్సరం ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత రిక్రూట్మెంట్ చేయాలి, ప్రతి ఇయర్ జనవరిలో క్యాలెండర్ వేసి ఆ తర్వాత ఒక 3 మంత్స్ ప్రతి వేకెన్సీకి 3 మంత్స్ 4 మంత్స్ అట్లా గ్యాప్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలామంది కూర్చుంటే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు, 5 years అవుతుంది తెలియదు, గ్రూప్ 1 10 years అవుతుంది తెలియదు. కాకపోతే రిటైర్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఫీలింగ్స్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కాకపోతే ప్రతి ఇయర్ మాత్రం రిక్రూట్మెంట్ జరగట్లేదు. సో ప్రతి ఇయర్ కూడా రిక్రూట్మెంట్ జరగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇయర్ వేకెన్సీ ఎంత ఉందో కౌంట్ చేసి వాటిని రిక్రూట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇయర్ కంపల్సరీ జనవరిలో క్యాలెండర్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు టీఎస్పీఎస్సీ కేసులో చాలా మంది దళారులు కేసులో బయటకు వచ్చారు, చాలా మంది పైరోలు చేశారు, లక్షల డబ్బులు దోచుకున్నారు, వాళ్ళని కూడా జైలు కూడా వెళ్ళడం జరిగింది. సో అలాంటి బిడద లేకుండా ఉండడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాళ్ళపైన కంపల్సరీ చర్యలు తీసుకోవాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తేనే మళ్ళీ మిగతా స్టూడెంట్స్ కూడా కొంచెం నమ్మకం ఏర్పడుతుంది. సో మళ్ళీ ఇవి ఎలా అంటే ఇప్పుడు బయోమెట్రిక్ తీసుకోవడం కానీ, ఫస్ట్ ఎగ్జామ్స్ కూడా ఎప్పుడైతే ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చిన కానీ పకడ్బందీగా ఏదైతే ఇట్లా పేపర్ లీక్ అని ఇట్లా చూసినాం మనం, అట్లాంటి ఏం సిచ్యువేషన్స్ రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ నుంచి ఆన్లైన్ సిస్టమ్, ఇప్పుడు సెంట్రల్ ఎగ్జామ్స్ సంబంధించి అన్ని ఆన్లైన్, దాదాపు అన్ని ఆన్లైన్ పెట్టేస్తారు. సో ఇట్లా కూడా ఇక్కడ కూడా స్టేట్ ఎగ్జామ్స్ కూడా అన్ని ఆన్లైన్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు అక్కడ కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కంపల్సరీ ఒక 1 month వరకు జరుగుతుంది. సో అక్కడ ఇట్లాంటి లీకింగ్, పేపర్ లీకేజ్ అని మనకేమి ఇప్పటివరకైతే చూడలేదు మేము. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ
ఎన్నో ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ కంప్లీట్ ఆన్లైన్ అయిపోయింది. సో అక్కడ పేపర్ లీక్ అనేది మనకైతే తెలుస్తుంది ఇప్పటివరకు. సో రిక్రూట్మెంట్ కూడా తొందర అయిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు 1 month లో ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్ అయిపోతుంది, రిజల్ట్ వస్తుంది, వెరిఫికేషన్ అన్ని తొందర అయిపోతున్నాయి. ఇక్కడ మాత్రం ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాగానే మళ్ళీ దాని మీద ఏదో ఒక్కొక్క అంటే కేసు వేయడము, సో అది జరుగుతూనే ఉంది. అంటే మస్తు లాంగ్ అవుతుంది, అంటే 1 year అవుతుంది. ఒక్కొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయడానికి 1 year అవుతుంది. సెంట్రల్ లెవెల్లో చూస్తున్నామో అట్లాంటి లెవెల్. సో కంపల్సరీ ఆన్లైన్ సిస్టమ్ అయితే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. అంటే టీఎస్పీ సంబంధించినటువంటి కేసు వ్యవహారం కొలిక్కి రాలేదు. ఆ తర్వాత ఈ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తీసుకోవాలి, ఏదైతే టీఎస్పీసీకి సంబంధించి చైర్మన్, అదేవిధంగా సభ్యుల నియామకాల్లో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసీలను కూడా పరిశీలించినటువంటి ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. దీనిపైన మీరేమంటారు? అది మంచి విషయం అండి. ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాన్ని నియమించే రిక్రూట్మెంట్ బోర్డు ఎట్లా ఉంది, ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చి అన్నిటికంటే బెటర్గా ఉండే విధంగా మన బోర్డు ఉండాలి. అది ఉంటేనే బెటర్గా ఉంటుంది. ఈరోజు యూపీఎస్సీ ఎట్లా కండక్ట్ చేస్తుందో పకడ్బందీగా, అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్ తీసుకొని పెట్టాలని చెప్పేసి. సో గత లీకేజ్ వ్యవహారంలో చాలా మంది కూడా తప్పించుకున్నట్టు అనిపిస్తుంది, కొంతమందే జైలుకు వెళ్ళినట్టు పరిస్థితి ఉంది. దీనిపైన మీరేమంటారు? ఈ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ హయాంలో సార్ గారు చెప్పారు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తా మరియు సభ్యులను కూడా తొలగిస్తామని చెప్పిండు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ఈ లీకేజ్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, అసలు ఏంది ఏం కథ అనేది మొత్తం గత ప్రభుత్వం హయాంలో సిట్ ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఇచ్చిలు, కానీ వాళ్ళు ఏదో నామమాత్రంగా అంతే, అది ఏదో అడవిడిగా కూడా ఏం చేయలేదు, నామమాత్రంగా అది ఇచ్చేసి. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి మరియు కొత్త చైర్మన్ని నియమించి ఆయా రంగాలలో నిష్ణాతులైన సభ్యులను నియమించి యూపీఎస్సీ తరహా మరియు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రహస్యంగా ప్రశ్న పత్రాలు కానీ అవి కానీ ఎవరికి బయటికి లీకేజ్ కాకుండా, మరియు ఏ రాజకీయ నాయకులు ఇందులో జోక్యం చేసుకోకుండా, మరియు ఇది ఏంటిదంటే రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి నిష్పక్షపాతంగా, మరియు ప్రభుత్వం కూడా దీనికి నిధులు కేటాయించాలి, టీఎస్పీఎస్సీకి నిధులు కేటాయించి అందరినీ మంచి అపాయింట్ చేసి కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించి లీకేజ్ కాకుండా ఈ ప్రభుత్వం అన్న చూడాలి, నిరుద్యోగులందరికీ అనుకూలంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మీరు చెప్పండి, మొత్తంగా నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే జాబ్ క్యాలెండర్ రూపకల్పన ఎట్లా ఉండాలి మీరు అనుకుంటున్నారు? కంపల్సరీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ అనేది ఒక నిర్దిష్టంగా రూపొందించాలి. ఆ జాబ్ క్యాలెండర్ ఉంటేనే ఒక్కొక్క అభ్యర్థి తను ప్రణాళికలు వేసుకుంటాడు. నేను ఏ విధంగా ప్రిపేర్ కావాలి, నేను ఏ టైం పీరియడ్ వరకు ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది ఒక అభ్యర్థికి అవగాహన ఏర్పడుతుంది జాబ్ క్యాలెండర్ ఉంటే. కంపల్సరీ టీఎస్పీఎస్సీ అనేది ఒక జాబ్ క్యాలెండర్ అని ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేసి అనౌన్స్ చేయాలి. ఇది మా నిరుద్యోగుల మీద మా వాయిస్. ఓకే, ఇది మొత్తానికైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో దోషులందరినీ శిక్షించాలి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను కూడా ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. అదేవిధంగా ఏదైతే యూపీఎస్సీ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిఎస్సీ మాదిరిగానే ఇక్కడ కూడా టీఎస్పీఎస్సీ నిర్వహణ జరగాలి. చైర్మన్ అదేవిధంగా సభ్యుల నియామకం కూడా పారదర్శకంగా జరగాలి. రాజకీయ జోక్యం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పేసి కూడా ఇక్కడ నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐ డ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి.